తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించిన, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన, అలాగే వివిధ రకమైన పథకాలు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విడుదల కావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డుల సంగతి ఏంటి, మనకి కొత్త పెన్షన్ల సంగతి ఏంటి, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. మనకి జనవరి నెల పెన్షన్లు, అదేవిధంగా మనకి డిసెంబర్ నెలలో కానీ, జనవరి నెలలో కానీ, మనకి నవంబర్ నెలలో కానీ, డిసెంబర్ నెలలో కానీ కట్టిన పెన్షన్లు అనేది చాలామందికి అయితే ఇంకనైతే పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల్లోనైతే జమ కాలేదంట. సో అటువంటి వారందరికీ పెన్షన్ డబ్బులు, వారికి కట్టైన పెన్షన్ డబ్బులు తిరిగి ఈ నెలలో జమ చేస్తారా లేదా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రేషన్ కార్డుల సంగతి ఏంది, ఆ రేషన్ కార్డులు ఎప్పుడు మీ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ రేషన్ కార్డులు అనేది, కొత్త రేషన్ కార్డులు అనేది ఎవరెవరికి ఉండాలి, ఆ రేషన్ కార్డులతో ఈ పెన్షన్ డబ్బులకు కూడా లింక్ అనేది ఉంటుందా ఉండదా, మనకి రేషన్ కార్డులు ఉంటేనే, కొత్త రేషన్ కార్డులు ఉంటేనే కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఇస్తామంటున్నారు. సో దీనిపైన కూడా మీకు పూర్తి వివరాలు అప్డేట్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అదేవిధంగా మనకైతే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన 4,016 రూపాయలు, అలాగే 6,016 రూపాయలు, మనకి ఏదైతే పాత పెన్షన్లు 2,500, 2,016 రూపాయలు, 3,016 రూపాయలు జమ చేస్తారా లేదంటే కొత్త పెన్షన్లు జమ చేస్తారా అన్న దానిపై కూడా ఈ వీడియోలో మీకు పూర్తి అప్డేట్ విషయాలను తెలపడానికి ప్రయత్నిస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి అప్డేట్ ఏంటో అనేది తెలుసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీకైతే చెప్తున్నాను. సో తప్పకుండా ఇప్పటివరకు కూడా వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అనేది విడుదల చేస్తున్నారు. మనకి దగ్గరున్న ఏవో కార్యంలోకి వెళ్ళి మీకు రేషన్ కార్డులో తప్పులు కానీ ఏవైనా ఉంటే అప్డేట్ అనేది చేసుకోవాలనుకుంటే తప్పకుండా రేషన్ కార్డులు అనేది తీసుకోవడానికి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. రేషన్ కార్డులు అనేది అప్డేట్ చేసుకునే వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు. మనకి పాత రేషన్ కార్డులు ఎవరైతే అప్డేట్ చేసుకోవాలనుకున్న వారికి కొత్త రేషన్ కార్డులు కూడా తీసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక మనకి ఏదైతే దానిపైన అంతా నడుస్తుంది కాబట్టి సో కొత్త పెన్షన్ డబ్బులకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మనకైతే రానున్న మార్చి 31 తారీఖు వరకు ఈ కొత్త పెన్షన్ల పైన కూడా బడ్జెట్ అనేది మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. మనకి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే వీలైనంత తొందరలో ఈ బడ్జెట్ అనేది మన ప్రభుత్వం నూపి మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మనకి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక వీలైనంత తొందరలో మార్చి 31 తారీఖు వరకు ఖచ్చితంగా ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది మన మంత్రి గ్రామీణ అభివృద్ధి సీతక్క. అదేవిధంగా ఈ మనకి ఏదైతే పాత పెన్షన్లు ఏదైతే జమ చేస్తున్నారో ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి 10 నుంచి 12 జిల్లాలలో జమ చేస్తున్నారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఈ పెన్షన్ డబ్బులను జమ చేయబోతున్నారని అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే 2025లో ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేసుకోండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలో పెన్షన్ డబ్బులు అనేది జమ కావడానికి చాలా వరకు అయితే మీరు ఇక్కడ అవకాశాలు ఉన్నట్టుగా తెలుసుకోవడానికి అయితే మీరు ఇక్కడ ప్రయత్నించాలని చెప్తున్నాను. సో తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అని చేయించుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మనకి పెన్షన్లు రానున్న 24 గంటలలో జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు తెలియజేయడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.